నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో ఒక ఘోరం అమానవీయ సంఘటన జరిగింది. అమాయకులైనటువంటి ప్రాణాలు 120 మందికి పైగా బలయ్యారు. అక్కడ జరుగుతోన్న దాన్ని ఎలా చూడాలి? ఒక ఆధ్యాత్మిక ప్రవచనంలా చూడాలా? లేకుంటే దైవం పేరుతో జరుగుతున్నటువంటి మూఢనమ్మకంగా చూడాలా? ఎందుకని అమాయక ప్రాణాలు ఇంతలా బలైపోతున్నాయి? ఇది కేవలం మన భారతదేశంలోనే జరుగుతుందా? ఇలాంటి మతం పేరిట ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు ఎక్కడెక్కడ ఎంతమంది ప్రాణాల్ని తీసుకుంటున్నాయి? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు, నమస్కారం అండి. బాబు గారు, హత్రాసులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది పాదధూళి కోసమని కొంతమంది వెళ్తే, కనీసం కారు టైర్ల ధూళి అయినా సోకితే మాకు పుణ్యం లభిస్తుంది అనేటువంటి ఆ నమ్మకం, అసలు దాన్ని ఏమంటారండి మీరు అసలు? ఎవరు ఏమంటానికి వీలు లేకుండా మనోభావాల చట్టాలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హ్మ్. ఒక 4 మొట్టికాయలేసి నీకు బుద్ధి లేదురా అనే అవకాశం లేకుండా ఎవరు ఎవరికి హితవు చెప్పినా కూడా అది వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తుంది అని కేసులు పెట్టుకునే అవకాశాలు ఇచ్చిన చట్టాలు తీసుకొచ్చి ఉన్న దేశం మనది. ఓ పక్కన రాజ్యాంగంలోనేమో ఆర్టికల్ 51AHలో ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక విధి ఏమిటి అని అంటే, వారు విజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని, మానవవాదాన్ని, అట్లాగే సాంఘిక సంస్కరణ, సోషల్ రిఫార్మ్ని తీసుకురావాలి అని, ఇది అందరి బాధ్యత అని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఇంకో పక్కన 295 సెక్షన్లు పెట్టి ఏబిసిలు ఉన్నాయి. దాంట్లో 295A వాడుకుని ఎవరు ఏది అన్నా కూడా, అభిప్రాయం చెప్పినా కూడా, లేదు గట్టిగా మాట్లాడినా కూడా, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కేసు వేసుకునే అవకాశం మన చట్టం కల్పిస్తున్నది. నిజానికి ఆ చట్టం కారణంగా శిక్ష పడిన వాళ్ళు ఎవరు మనకు కనపడరు గత 30 ఏళ్లలో. అంటే వెపనైజేషన్ ఆఫ్ ద లా అని. మిమ్మల్ని కష్టపెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీ మీరు ఈ విషయాలు నాకు దేనికి అనుకునేటట్టుగా చేసేటట్టుగా వెసులుబాటు కల్పిస్తుంది చట్టం. సో చాలా మంది జంకుతున్నారు మాట్లాడటానికి, కొద్ది మందిమే మిగిలాం ఈ విషయాల గురించి మాట్లాడటానికి. పాదధూళి, ఇప్పుడు ఈ బోలే బాబా అనేవాడు ఇంతకు ముందు కోవిడ్ టైంలో కోవిడ్కి వ్యాక్సిన్ అక్కర్లేదు అని, తనే కోవిడ్ని తగ్గిస్తాను అని చెప్పాడు. అదే టైంలో ఉత్తర భారతదేశంలోనే తను తిన్న లడ్డు తన నోట్లోంచి ఇంకెవరి నోట్లో అయినా పెడితే వాళ్ళకు కూడా తగ్గిపోతుంది అని ప్రచారం చేశాడు ఇంకొక బాబా. అతను కోవిడ్కి చచ్చిపోయాడు. అతని కారణంగా చాలా మంది కూడా పోయి ఉంటారు. మనకి లెక్కలు లేవని. ఇప్పుడు తమిళనాడులో మాస్ గ్యాదరింగ్లు పెట్టుకున్నారు కోవిడ్ టైంలో. మీరందరూ మీడియాలో ముద్దుగా జగ్గి వాసుదేవ్ బాబా అని పిలుచుకుంటారు. జగదీష్ వాసుదేవ్ అనే ఆయన. అతను శివరాత్రి టైంలో ఒక పెద్ద స్ప్రెడర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి ఆయన గిల్లుతాడు గిచ్చుతాడు కొంతమంది సినిమా వాళ్ళని కూడా పిలుచుకున్నాడు. ఇప్పుడు ఈ సమంతాలు, పాటలు పాడే మంగ్లీలు వీళ్ళందరూ పోయి అక్కడ కూర్చున్నారు. అక్కడ పాటలు పాడి ఆయనతో గంతులేశారు. ఏం చెప్తుంది మనకి ఇదంతా? మనకి ఏం చెప్తుంది అని అంటే, మతం పేరుతో బాబా అన్న పేరు ఏదైనా పెట్టుకుంటేనో, ఒక ఆధ్యాత్మిక గురు అన్న పేరు కానీ పెట్టుకుంటే ఏదైనా చెల్లుతుంది ఈ దేశంలో అని. ఓ పక్కన చట్టాన్ని హితవు చెప్పే వాళ్ళకి వ్యతిరేకంగా వాడుకునే వెసులుబాటు, రెండో పక్కన అత్యున్నత స్థానంలో రాజ్యాంగబద్ధమైన పదవులు పొందిన వారి దగ్గర నుండి ఆర్డినరీ రాజకీయ నాయకుడు, లోకల్ గుండా దాకా వీళ్ళకి సపోర్ట్ ఉంది. ఇప్పుడు హత్రాస్లో 2.5 లక్షల మంది గ్యాదర్ అయ్యారని అంటే 80,000 మందికే పర్మిషన్ ఉంది, 2.5 లక్షలు ఎందుకు వచ్చారన్నది వేరే చర్చ. అసలు 2.5 లక్షల మంది ఎందుకు వెళ్ళారు అక్కడికి? వాళ్ళు అలాగే వెళ్ళిపోయారా? దాని వెనక మెకానిజం ఏంటి?
ఇంతమంది జనాల్ని అక్కడికి రప్పించిన శక్తి ఏంటి? ఎవరు ఉమ్, పిలిస్తే వచ్చారు? రావటానికి ఎవరు అవకాశం కల్పించారు? ఇవి కూడా మనం చూడాలి కదండీ! అవును. మిగతా బాబాలకి, ఇతనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఉమ్, ఇతను దళిత కుటుంబం నుంచి వచ్చినవాడు. ఇతని డెవోటీస్ చాలా మంది అన్ని చోట్ల కూడా డెవోటీస్ ఆడవారు ఎక్కువగా ఉండటం మనం చూస్తాం. దళిత్ విమెన్ ఎక్కువ మంది ఉన్నారు ఉమ్, ఈ గ్యాదరింగ్‌లో కూడా, చనిపోయిన వాళ్ళలో కూడా. ఇప్పుడు 126 చనిపోయారని ఒక వార్త వస్తున్న టైంలోనే, ఉమ్, కాదు, నిజం నంబరు 200 మంది చనిపోయారు. 80 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నారు. వాళ్ళలో చాలా మంది క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు అని ప్యారలల్‌గా వార్తలొస్తున్నాయి. అవును. రూఢిగా మనకు తెలిసిందేంటంటే 112 మంది దళిత ఆడవారు చనిపోయారు అని మనకి వార్తొస్తుంది. వారితో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 7 మంది చిన్న పిల్లలట. ఒక మనిషి చనిపోతేనే అయ్యో అనుకుంటాము. ఇన్ని వందల మంది, అది కూడా అనవసరంగా. అది కూడా వారి తప్పేంటండి ఆఖరికి? ఉమ్, వారేదో ఒక విషయం నమ్మి అక్కడికి వెళ్లారు. కష్టాల్లో ఉన్నారు, మా కష్టాలు తీరుతాయి అని అక్కడికి వెళ్లారు. ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గరికెళ్ళకుండా బాబా దగ్గరికెళ్ళే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అవును. అక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి కదా! ఉమ్, ఇప్పుడు మోసం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి నేను ఇందాక చెప్పినట్టుగా కోవిడ్ టైంలో టీకాలు వేసుకోవద్దు, నేను తగ్గిస్తాను అని వాళ్ళకి మంత్రించిన మట్టి, లేకపోతే చూడండి పాదధూళి. అవును. అంటే మట్టిని పట్టుకొని అది నెత్తిన పోసుకోవటం. ఆహ్, మీకు తెలిసే ఉంటుంది. నాంపల్లి దగ్గర, అట్లాగే హైదరాబాద్ నాంపల్లి దగ్గర, అట్లాగే మధ్యప్రదేశ్‌లో ఉమ్, కొంతమంది బాబాలు తమ మూత్రాన్ని ఇస్తారు భక్తులకి. అవును. అది తాగుతారు వాళ్ళు. ఆ! అంటే ఒకసారి నమ్మకం అంటూ, మతపరమైన నమ్మకం అంటూ మొదలయ్యి, దాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా చేసుకుంటే, ఇంకా ఎక్కువ మంది ఆ మతస్థులు ఆ నమ్మకానికి బాధితులుగా మారతారు. ఇప్పుడు హత్రాస్‌లో జరిగింది మొదటిసారి కాదు కదండీ! ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. శబరిమలకి మేము బస్సు కట్టుకొని వెళ్తున్నాము అని సంబరంగా వెళ్తారు. పాపం వాళ్ళకి సరైన అరేంజ్‌మెంట్స్ లేని కారణంగా, ఆ బస్సు దగ్గర సేఫ్టీ మెజర్స్ ఇంప్లిమెంట్ కాని కారణంగా ఉమ్, బస్సు లోయలో పడిపోవటం, జారిపోవటం, 40 మంది, 30 మంది చనిపోవటం అన్నది జరుగుతా ఉంది. ఇప్పుడు మతి లేని వాళ్ళు, మానసిక రోగులు కొంతమంది ఇలా చనిపోతే కరెక్ట్ టైంలో చనిపోయారు. వాళ్ళకి ఉమ్, చాలా అదృష్టం. దేవుడి సన్నిధిలో చచ్చిపోయారు అని చెప్తారు. ఈ ఈ మాటలు మాట్లాడుతున్న సచ్చినోళ్ళు మట్టుకు అక్కడ పోయి సావరు. ఆ! ఈ దరిద్రులు ఒక చావుని, ఒక ట్రాజెడీని కూడా వారి మత నమ్మకానికి, వారి మూఢనమ్మకం కోసం వాడుకుంటున్నారు. ఈ క్రమంలో చూడండి 2008లో అనుకుంటా 250 మంది చనిపోయారండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అవును. 250 మంది. రాజస్థాన్‌లో చాముండగర్ టెంపుల్‌లో చనిపోయారు. అయ్యో! అంతమంది చనిపోయారు. ఇది జరగకూడదు అనే ఆలోచన ఎవరికీ రాదు. అప్పటికే 5 ఏళ్లకు పూర్వం 265 మంది చనిపోయారు. ఈ మందారాదేవి టెంపుల్ మహారాష్ట్రలో. మెట్లు స్లిప్పరీగా ఉంటే, ఆ స్లిప్పరీ మెట్ల మీదగా జారటం. ఒకసారి జారితే తొక్కిసలాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, ఆ బరువు, ఊపిరి ఆడకపోవటం, ఇది జరుగుతా ఉంటుందండి. మనకు తెలుసు కదా! 2013లో రతన్‌గఢ్ మధ్యప్రదేశ్‌లో ఒక 115 మంది చనిపోయారు. చనిపోతానే ఉంటారండి. మతం ఒక కారణం, ఒక అట్రాక్షన్. ఉమ్, కానీ కేవలం మతమే కాదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు కుతుబ్ మినార్‌లో ఆ టవర్ ఎక్కుతా ఉంటే చిన్న పిల్లలు
స్కూల్ ఉమ్, ఇది ఎక్స్కర్షన్ యాక్టివిటీగా వెళ్ళి ఆ కుతుబ్ మినార్ మెట్లు ఎక్కుతూ ఉండగా ఎవరికో ఒక చిన్న పిల్లవాడికి కనపడకపోవటం, ఆ పిల్లవాడు జారటం, మిగతా వాళ్ళు జారటం. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, దాదాపు 90 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఓకే. ఉమ్, దాంట్లో మతం లేదుగా. అవును. సో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నది ఎవరు? ఏ ఉమ్, కారణంగా మీరు వెళ్తున్నారు అన్నది ఒక ఆస్పెక్ట్ అండి. మీరు అక్కడికి వెళ్ళినాక మీకు సెక్యూర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేవా అన్నది అవును. రెండో ఆస్పెక్ట్ అండి. ఈ రెండో ఆస్పెక్ట్లో మటుకు భారతదేశం కంప్లీట్ ఫెయిల్యూర్. ఇప్పుడు మొదటిది, ఇది కాకపోతే మ్యూజిక్ షోకి వెళ్తారు, ఇది అవును. కాకపోతే పిక్నిక్కి వెళ్తారు. ఇప్పుడు మనం అప్పుడు హిమాచల్ ప్రదేశ్లో తెలుగు పిల్లవాళ్ళే పంజాబ్ హిమాచల్ ఏరియాలో అవును. అవును. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఎక్కువ ఒకేసారి నీళ్లు లేని ఆ, అవును. ఎక్కువ నీళ్లు లేవు అన్న ప్లేస్కి వెళ్ళి ఫోటోలు సెల్ఫీలు దిగుతా ఉంటే అక్కడెక్కడో డ్యామ్లో వార్నింగ్ లేకుండా నీళ్లు రిలీజ్ చేయటం, అది వీళ్ళని క్యాప్చర్ చేసేయటం. దే దే గాట్ వాష్డ్ అవుట్. వెరీ రీసెంట్ గా అంతెందుకండి, కూడా యా ఎగ్జాక్ట్లీ గుజరాత్ లో గేమింగ్ జోన్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది కూడా. ఒకటి అని రెండు అని కాదండి. అవును. ఇప్పుడు నేను మీకు చెప్పినవి లార్జ్ స్కేల్వి, ఏది 265 మంది, 200 మంది, 112 మంది, ఇవి మట్టుకు అడిక్వేట్గా ఇన్వెస్టిగేట్ కాకపోవటానికి కారణం మతమే. నేను చెప్పాను చూడండి, ఆ చనిపోవటం మంచిదే, ఆ, ఉమ్, వాళ్ళకి వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పే వెధవలు మాట్లాడటం కానీ, ఈ దరిద్రులు ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మీద ఎటువంటి సీరియస్ డ్యామేజింగ్ అలిగేషన్ రాకుండా కాపాడాలని ప్రయత్నం చేసేవాళ్ళు తప్పకుండా ఉన్నారండి. మనం లాస్ట్ వీక్ అనుకుంటా లోనావలా దగ్గర ఒక కుటుంబం ఉమ్, కా నీళ్ళు ఎక్కువగా లేని చోట నుంచుని ఉన్నారు. సడన్ గా డ్యామ్ రిలీజ్ అయింది, వాటర్ అవును. కొట్టుకుపోయారు. అది కుటుంబం మొత్తం కొట్టుకుపోయారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. అవును. హెల్ప్ చేయాలని చాలా ట్రై చేశారు మిగతా వాళ్ళు. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. నేనండి దాదాపు 10 ఏళ్ల పాటు ఉమ్, హైదరాబాద్లో ఈ ఫ్రెంచ్ కల్చరల్ ఇన్స్టిట్యూట్లో వేరియస్ పొజిషన్స్ నేను నిర్వర్తించాను, రెస్పాన్సిబిలిటీస్. ఉమ్, ఫర్ ఏ లాంగ్ టైమ్ ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్స్ కల్చరల్ యాక్టివిటీస్. ఉమ్, మాకు ఫ్రాన్స్ నుంచి నాటకాలు కానీ, హై క్వాలిటీ మ్యూజికల్స్ కానీ, డాన్స్ షోస్ కానీ చేయటానికి ఆర్టిస్టులు వచ్చేవారు. ఓకే. ఇది ఇండియా ఫ్రాన్స్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఉమ్, వచ్చినప్పుడు నన్ను ఇన్ఛార్జ్గా చేశారు. ఆ, నాకేమి అనుభవం ఏం లేదు, నేను ఇంకా కాలేజ్ పిల్లవాడిని అప్పుడు. ఉమ్, సో మా డైరెక్టర్ నాకు ట్రైనింగ్ ఇప్పించారు. ఆయన అంటే వీఆర్ టాకింగ్ లేట్ 1980s, ఎర్లీ 1990s. ఉమ్, అప్పుడు ఆపర్చునిటీ టు గో టు అ ఇంటర్నేషనల్ ఈవెంట్ వాజ్ లిమిటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఒక్క రవీంద్ర భారతిలో అప్పుడు 1200 సీట్లు అనుకుంటా, ఇప్పుడు 1000 ఉన్నట్టున్నాయి. 1200 మంది అక్కడ వచ్చి చూడవచ్చు, ఆ షోని పార్టిసిపేట్ చేయొచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. అంటే ఒక 1400 ఇన్విటేషన్స్ వరకు మనం ఇష్యూ చేయొచ్చు. ఉమ్, a small percentage of people don't come అని. అవును. ఎట్లా అయితే ఎయిర్లైన్స్ని ఓవర్ బుక్ చేస్తారో, అవును. ఈ హాల్లో ఉన్న టికెట్ల కంటే కొన్ని ఎక్కువ ఇస్తారు. ఉమ్, సో నేను మా డైరెక్టర్ ఫ్రెడరిక్ మిషెల్ గారితో ఇన్ని టికెట్స్ ప్రింట్ చేద్దాము, బ్రిటిష్ లైబ్రరీలో ఇన్ని పెడదాము, మన దగ్గర ఇన్ని పెడదాము, జర్మన్ కల్చరల్ సెంటర్లో అప్పుడు మ్యాక్స్ముల్లర్ భవన్ అనేవాళ్ళు, అక్కడ ఇన్ని పెడదాము, సీఫిల్లో ఇన్ని అని ఇలా మాట్లాడుతూ ఉంటే, అది కాదు ఆలోచించాల్సింది అన్నాడు. ఉమ్, అంటే నేను ఆయన ఇంకా చూస్తున్నాను, నాకు 19 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు, అంతే. ఆ, ఆయన ఈ 1200 మంది హాల్లోకి ఎలా వెళ్తారు, అది మనం ఆలోచించాలి.
ఉమ్, టికెట్లు ఎంతమందికి ఇస్తాము, ఎలా ఇస్తాము కాదు. అట్లాగే ఎమర్జెన్సీ వస్తే ఈ 1200 మంది 2 నిమిషాల్లో హాల్ బయటికి ఎలా వెళ్తారు? పోయి చూసి ఎగ్జిట్ రాపోయి. ఎగ్జిట్ ఎలా ఉంది ఎగ్జాక్ట్లీ, అనేది. ఉమ్, ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడు రవీంద్ర భారతికి వెళ్తే, ఇది నాకు కొత్త జ్ఞానం, ఉమ్, నాకు తెలియదు ఇది. అంటే నాకు కొత్త, నిజానికి నాకు కొత్తనే కాదు, మన దేశంలో ఆర్గనైజర్స్ కూడా ఇది కొత్తనే. నేను రవీంద్ర భారతికి వెళ్తే అక్కడ అన్ని ఎగ్జిట్ డోర్స్ బయట ఇసుక బస్తాలు ఉన్నాయి, ఉమ్, డోర్ ఓపెన్ చేసే అవకాశం లేకుండా. సో ఫస్ట్ అవన్నీ ఓపెన్ చేయించి ఫ్రీ యాక్సెస్ పెట్టించి, నాకు ఒక 15 మంది వాలంటీర్స్ టీం ఉండేది. నేనేం నేర్చుకున్నానో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. మా డైరెక్టరు యాక్చువల్లీ ఈజ్ ఎ టీచర్ ఉమ్, ఇన్ దిస్ పొజిషన్. అంటే టీచర్లకు కూడా ఈ విషయాల గురించి అవగాహన కల్పిస్తారు వాళ్ళ దేశాల్లో. అవును. మన దగ్గర లేవు. మన దగ్గర 5 లక్షలు 10 లక్షల మందిని పొలిటికల్ ర్యాలీస్ కూడా తీసుకొస్తారు. సేఫ్టీ ఫీచర్స్ ఉండవు. నేను చిన్నప్పుడు స్కౌట్స్లో ఉన్నప్పుడు మాకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అని, రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అని, ఈ ఉమ్, చిన్నపిల్లలందరినీ మా అందరికీ కూడా క్రౌడ్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అని మాకు ఒక ఈలైటం నేర్పించి, ఒక టోపీ పెట్టించి, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఉమ్, స్కూల్ పిల్లలకి 40 ఏళ్ల క్రితం రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారే, ఈ రోజు ఎందుకు లేవు అట్లాంటి? 2 లక్షల మందో 2.5 లక్షల మందో చోటకు వస్తే ఉమ్, వాట్ ఆర్ ది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లాన్స్ అని అడగాలి, దానికి ఆ వెసులుబాటు కల్పించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ క్రష్ ఆఫ్ పీపుల్ ఎందుకు జరిగిందంటే, ఈ 2.5 లక్షల మందికి ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉంది. ఆ ఎగ్జిట్ పాయింట్ నుండే అతని పాదధూళిని సేకరించటం, లేకపోతే అతని కారు వెళ్ళిన టైరు తిరిగిన ఆ భూమిని వాళ్ళు తీసుకుని, ఆ మట్టిని తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళ నీళ్ళలో కలుపుకుని తాగుతారు, నెత్తిన వేసుకుంటారు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ అండి. అవును. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ స్ట్రేంజ్, బ్యాక్వర్డ్, extraordinarily stupid beliefs, all masked as religion. ఉమ్, ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా దీని నుంచి ఎక్స్ప్లాయిట్ చేసే ఒక సిస్టమ్, ఉమ్, ఈ వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వ్యవస్థ. ఆ రోజుకి ఆ రోజే తీసుకోవాలని లేదు. ఒకసారి వాళ్ళ జీవితాలు వాళ్ళు వీళ్ళ కాళ్ళ దగ్గర పణంగా పెట్టేసినాక, ఇవాళ కాకపోతే రేపు వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు. మళ్ళీ లైంగికంగా వేధించటం అన్నది అవును. ఆడవారికి, అందరికీ కాకపోయినా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. వల్నరబుల్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది జరుగుతూ ఉంటుందండి. దానికి తోడు ఈ అన్నిటి కారణంగా జనాలు అక్కడ ఉన్నారు. అవును. దానికి తోడు పువర్ ఆర్గనైజేషనల్ స్కిల్స్. మేము కంట్రీ క్లబ్లో 6,000 మందికో 7,000 మందికో ఒక కాన్సర్ట్, రాక్ ఉమ్, కాన్సర్ట్ అరేంజ్ చేసామండి విత్ ఫ్రెంచ్ విజిటర్స్ అండ్ ఉమ్, లోకల్గా కొంతమంది ఆర్టిస్ట్, ఆ విజిటింగ్ ఆర్టిస్ట్, లోకల్ ఆర్టిస్ట్. ఈ 7,000 మందికి ఉమ్, మేము కనీసంలో కనీసం 70 మంది వాలంటీర్స్ని పెట్టామండి. అంటే అన్నేళ్ల క్రితం కాబట్టి ఐ కాంట్ టెల్ యూ అన్ ఎగ్జాక్ట్ నంబర్, కానీ మా స్టూడెంట్స్ కానీ నా రెగ్యులర్ వాలంటీర్స్ కానీ దాదాపు 70 మంది ఉన్నారండి. ఉమ్, వాళ్ళందరితో డ్రై రొటీన్ డ్రిల్ అన్నమాట. ఇటు నుంచి వస్తే ఏం చేస్తాం, ఇటు నుంచి వస్తే ఏం చేస్తామని. మేము అన్ట్రైన్డ్ పీపుల్ విత్ ఎ ప్రాక్టికల్ అప్రోచ్ టు థింగ్స్. ఇంతమంది వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఉమ్, ఏంటండి. 7,000 మంది వస్తే మాకు 70 మంది వాలంటీర్లు ఉంటే 80,000 మందిని వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు, వాళ్ళ అరేంజ్మెంట్స్. దానికి పోలీసు 40 మంది అండి. 2.5 లక్షల మందికి ఇంకెంతమంది ఉండాల్సింది. ఆ పోలీసులు కూడా విఐపి సెక్యూరిటీ కోసం వచ్చిన వాళ్ళే అధికంగా ఉంటారు అందులో. ఇప్పుడు ఈ మధ్య మనం చూసిన న్యూస్ ఏంటంటే,
ఒక ముఖ్యమంత్రి గారికి 990 మంది సెక్యూరిటీ ఉన్నారు అని, ఒక్క మనిషికి. 2.5 లక్షల మందికి ఎంతున్నారండి? 40 మంది. అది కూడా మీరు అన్నట్టుగా అటువంటి పోలీసులు. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ సిట్యుయేషన్ అండి. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో నేను ఇదే కొంచెం బాధతో, బట్ ఐ వాజ్ ఆల్సో లుకింగ్ ఎట్ డీటెయిల్స్. డీటెయిల్స్ చూస్తేనండి, డాక్టర్ ప్రదీప్ కుమార్ అని ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. వారు ఎక్కడ ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ ఆఫ్ జియాలజీ అట్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ. వారు ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు, హ్యూమన్ ట్రాజడీస్ డ్యూరింగ్ రిలీజియస్ ఫెస్టివల్స్ అండ్ ఎక్స్ప్లోరేటివ్ రివ్యూ ఆఫ్ మాస్ గ్యాదరింగ్ ఎమర్జెన్సీస్ ఇన్ ఇండియా. కేవలం న్యూస్ పేపర్ రిపోర్ట్సే కాదు, ఈ ట్రాజడీస్ని ఒక సైంటిఫిక్, సోషియలాజికల్, ఆంథ్రోపోలాజికల్ వ్యూ పాయింట్తో స్టడీ చేస్తున్నారు. వాళ్ళ కన్క్లూజన్ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా ఏం పని చేయట్లేదని. ఇప్పుడు ఎన్సిసి క్యాడేలు, లేకపోతే స్కౌట్స్, లేకపోతే ఇప్పుడు ఎంతోమంది మనకి ఇన్ఫార్మల్ పోలీసులు ఉన్నారు కదండి. అవును. వాళ్ళందరినీ డిప్లాయ్ చేయాలి కదా, లార్జ్ స్కేల్ క్రౌడ్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని. అది జరగలేదండి. మీరు బిగినింగ్లో నన్ను ఇది భారతదేశంలోనేనా అని అడిగారు. ఎగ్జాక్ట్లీ బాబు గారు. ఇంత ఇప్పుడు పెద్ద ట్రాజడీ భారతదేశంలోనే, కానీ చూడండి క్రౌడ్కి కరెక్ట్ ఫెసిలిటీస్ లేని కారణంగా, మొన్ననే కదా ఈద్ జరిగింది సౌదీ అరేబియాలో. 51 డిగ్రీల సెంటిగ్రేడు, 500 మంది నుంచి 1000 మంది మధ్యలో చనిపోయారు. అవును. తొక్కిసలాట కాదండి, కేవలం నీరు లేక వారికి ప్రాపర్ ఫెసిలిటీస్, షెల్టరు, షేడు లేని కారణంగా అంతమంది చనిపోయారు. బాబు గారు, ఇప్పుడు మీరు నేను ఇలా మాట్లాడుకుంటున్నామంటే కేవలం భారతదేశంలో జరిగిన వాటి గురించి, అందులో కేవలం హిందూ మతానికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీదనే మాట్లాడుకుంటున్నారు అనేటువంటి కామెంట్ కంపల్సరీగా వస్తుంది. ఓవరాల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకెక్కడా జరగలేదా? ఏ మతంలోనూ ఇంకేది జరగలేదా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. ఉండుండొచ్చు, అది వాళ్ళు వెతుక్కోవాలి. ఇప్పుడు ఈ మానసిక రోగులకి నేను సమాధానం చెప్పే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు ఇది ఈ వికృత మనస్తత్వం కూడా ఒకసారి మనం దగ్గరగా చూడాలండి. హిందువుల పండగల్లో జరుగుతున్న ట్రాజడీల గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఈ మాటలు చెప్పిన వాళ్ళు? ఇలా జరగకుండా చూసుకోవాలి, దీనికి క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండాలి, మీరు మోసపోవద్దు, నష్టపోవద్దు అని చెప్తున్నారు. ఈ చెప్తున్నప్పుడు నా మంచి కోరి ఎవరో చెప్తూ ఉంటే, నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడిగిన వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మానసిక రోగుల్ని డాక్టర్ల దగ్గర పంపించాలి. అరే నీ జిప్పు ఊడిందిరా అంటే, వాడి జిప్పు గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు, కాబట్టి నా జిప్పు నేను పెట్టుకోను అనే వెధవలు వీళ్ళు. సో సమాజంలో ప్రెజుడిస్తో ఉన్నవాళ్ళు, స్టూపిడిటీతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం పుట్టలేదు, వాళ్ళ కోసం డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు భారతదేశం విషయానికి వస్తే జరుగుతుంది హిందువుల ఫెస్టివల్స్లోనే, ఎందుకంటే ఆ లెవెల్లో మాస్ గ్యాదరింగ్స్ అన్నవి వేరే మతాల వాళ్ళకి లేవు. ఇప్పుడు కుంభమేళా ఉందండి, కుంభమేళాకి కొన్ని కోట్ల మంది వస్తారు. రిలేటివ్లీ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది కుంభమేళా. అంటే అన్ని కోట్ల మంది వచ్చినా కూడా జరుగుతుంది రిలేటివ్లీ పీస్ఫుల్గా అన్నది వాస్తవం అండి. కానీ కుంభమేళా టైంలో కూడా 100 మంది, 50 మంది బ్రిడ్జిల మీద చనిపోవటం జరుగుతుంది. ఇప్పుడు అరే మన వాళ్ళు చనిపోకుండా వీళ్ళేదో అడ్వైజ్ ఇస్తున్నారు అని ఆలోచించాలి కదా. నిజంగా హిందూ మతం మీద ఒక ప్రేమ లేదు, నేను హిందువుని, హిందువులందరూ నా వాళ్ళు, మనుషులందరూ నా వాళ్ళు అనుకోవాలి, సరే హిందువులందరూ నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు మన హిందువులకి ఏమీ జరగకుండా ఉండాలని వీళ్ళు చెప్తున్నారు కదా, విందాము వీళ్ళ మాట
అని అనుకోనప్పుడు వాళ్ళు మానసిక రోగులు. మీరే చెప్పండి, ముస్లింల గ్యాదరింగ్స్ కానీ, క్రిస్టియన్ గ్యాదరింగ్స్ కానీ ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా క్రిస్టియన్ గ్యాదరింగ్స్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రేయర్ ఆయిల్ మీటింగులు ఉమ్, లేకపోతే మిరకిల్ హీలింగులు చేయటానికి తీసుకొస్తారు. అక్కడ కూడా 1-2 సార్లు మనం చూస్తాం దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. కానీ నేను మీకు ఇందాక లిస్ట్ చెప్పాను చూడండి. 112 మంది, 265 మంది, 200 మంది, 36 మంది, లేకపోతే 50 మంది. ఇది ఆ లెవెల్‌లో వేరే రిలీజియస్ గ్యాదరింగ్స్‌లో జరగట్లేదు. ఉమ్, జరుగుతుంటే అది కూడా చెప్పాలి. చెప్పటమే కాదు, అది ఆపాలి అలా జరగకుండా. ఉమ్, అది ఆ మతస్థులే చేయాలనేం లేదు. సాటి మనుషులు దెబ్బతింటుంటే ఏ రకంగా స్పందించాలి అన్నది మనుషులకి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇట్లా స్పందిస్తున్న వాళ్ళు మనుషులు కాదు. ఉమ్. మా మతం, మా మతం చెప్తారా? నీ మతంకే చెప్తారా నేను? అయితే ఏంటి ఇప్పుడు? దూషించానా? తిట్టానా? హేళన చేశానా? నష్టపోవద్దు అని చెప్తున్నా. నా మాత్రం బుద్ధి లేదు నీకు? మంచి కోసం చెప్తున్న వాడితో దెబ్బలాడుతూ నువ్వు చెడును కూడా ఆపకపోతే అసలు నిన్ను జైల్లో పెట్టాలి. మంచిని ఆపుతున్నవాడు. ఇది హేట్ మాంగరింగ్ అంట. ఉమ్. ఈ విద్వేషాన్ని ఎక్కువ చేసి దాని నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. We need not take them more seriously than mental illness needs to be taken seriously. ఉమ్. అండ్ డాక్టర్లే ఇది చూడాల్సి. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది, అది ఏళ్ల ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. కేవలం మతం కోసం, మతం కోణం అనేది చూడకుండా మూఢనమ్మకాలు, ఇప్పుడు ఏదైతే మట్టి కోసం అనేది ఎదురు చూసి ఆ పాద ధూళి కావాలి, అట్లీస్ట్ టైర్స్ ధూళి అయినా కావాలి అని అలా చూస్తున్నప్పుడు అక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మనం ఏదో ఒక పార్టీకి సంబంధం ఉందో లేకుంటే ఏదో ఒక వర్గానికి సంబంధించిందో అని కాదు, ఇది అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అక్కడ ఉన్నటువంటి ప్రీచర్ ఏదైనా ఒక మీటింగ్ పెట్టాడు అంటే ఆబ్వియస్ గా పొలిటీషియన్స్ వెళ్ళడం, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ వెళ్ళడం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్ళు పెట్టిన దానికి మేము వెళ్ళకపోతే మేము ఆ వర్గం అంతా మాకు దూరం అయిపోతుందేమో అనేటువంటి ఈ రకమైనటువంటి ఆలోచన ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ కనిపిస్తోంది. ఎవరిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందంటారు మీరు? మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరినీ చేయాలండి. ఆ, ఆ ప్రభుత్వోద్యోగుల దగ్గర నుండి టీచర్ల దాకా, ఎలక్టెడ్ ఆఫీషియల్స్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద హైరార్కీ నుండి ప్రధానమంత్రుల దాకా ఉమ్, అందరినీ కూడా మూఢనమ్మకాలని మీరు ప్రచారం చేయకూడదు. దానివల్ల నష్టం సమాజానికి జరుగుతుంది, మీకు జరుగుతుంది, ఉమ్, ప్రజాస్వామ్యానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పగలిగిన వాళ్ళు తక్కువైపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదండి పాదధూళి అని. నేను ఓ ఉమ్, ప్రశ్న వేస్తాను. ఉమ్, ఇప్పుడు ఆవు పేడని వేయించి లేదు మంట పెట్టి మిగిలిపోయిన మాడిపోయిన పేడని పౌడర్ చేసి దాన్ని పూసుకుంటారు కదండి. దాన్ని ఏమంటారండి? ఇప్పుడు ఆవు పేడని వేయించి కాల్చి అది మాడిపోయినాక దాన్ని పొడి చేసి దాని చుట్టూ ఓ మంత్రం చదివి ముఖానికి పూసుకుంటారండి. దాన్ని ఏమంటారు మీకు తెలుసు కదా? విభూతి అని తీసుకుంటారు. కదా? ఉమ్, మరి కాల్చివేసిన బూడిద అయిపోయిన ఆవు పేడకి ప్రత్యేక శక్తులు ఉంటే మట్టికి ఎందుకు ఉండకూడదండి? ఉమ్, అట్లాగే పసుపు తీసుకొచ్చి పసుపుకి ప్రత్యేక ఆరోగ్యపరమైన లక్షణాలు ఉన్నాయి, అంతేకాకుండా పసుపు శుభం చేస్తుంది అని రాసుకుంటారు కదండి. ఇప్పుడు ఇదే పసుపు మేము రైతులం, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను,
మా నాన్నగారు నేను పసుపు కూడా పండించాము. పసుపు మొక్కకి తెగులు రాదా? ఉమ్, పసుపుని మీరు గోదాములో పెడితే దానికి పురుగులు చేరవా? యాంటీసెప్టిక్ అంటున్నావే నువ్వు. పసుపుకే ఈ పురుగులు పడుతున్నాయన్న విషయం నీకు తెలీదు. ఎందుకంటే నువ్వు సిటీలో పెరిగావు. లేదు, నీకు అంత తెలివి లేదు. నీకు అంత విషయాలు తెలీదు. పసుపుకి ప్రత్యేక శక్తులు ఇస్తున్నారు కదండి. ఇప్పుడు తాయెత్తు కట్టుకోని వ్యక్తి లేడు ఈరోజు. ఉమ్, ఏ మతంలో అయినా సరే మీరు తాయెత్తులు కట్టుకుని తిరుగుతున్న వాళ్ళనే చూస్తాను. తాయెత్తు సెంటిమెంటల్ రీజన్స్కి కట్టుకుంటున్నానని ఒకళ్ళిద్దరు చెప్పినా దాదాపు అందరూ కూడా తావీజు కట్టుకునేది దాని నుంచి ఏదో మంచి జరగాలని, లేకపోతే కేసీఆర్ లాంటి మూఢనమ్మకాల ప్రచారాలు చేసేవాళ్ళు ఇక్కడ దస్త్ర కట్టుకొని ముస్లిం ఆచారం ప్రకారం అది కట్టుకుని తిరగటం. ఒక అట్టముక్కకి, ఒక దారానికి, మళ్ళీ ఆ దారంకు కూడా ఒక రంగు చూసుకుని నల్ల దారం ఉండాలి, పసుపచ్చగా ఉండాలి, రకరకాల రంగులకి రకరకాల శక్తులు కదండి. వాటన్నిటికీ శక్తులు ఉంటే మట్టికి ఎందుకు ఉండకూడదండి? ఉమ్, రైతు బిడ్డగా నేను అడుగుతున్నాను. ఆ మట్టి నుంచి మేము తిండి పండిస్తాము. మీ బూడిద నుంచి మీరేం పండిస్తారు చెప్పండి? మీ దారాల నుంచి మీరేం తెస్తారు చెప్పండి? రంగురాళ్ళల్లో ఏమి శక్తులు ఉన్నాయి అనుకుంటున్నారు చెప్పండి? ఉమ్, ఏంటంటే మన నమ్మకం కానిది మనకి మూఢనమ్మకంగా కనిపిస్తుందండి. మన నమ్మకం అన్నదాన్ని మనం పవిత్రంగా కాపాడుకుంటాం. ఉమ్, అవును. వీటన్నిటికీ బేసిస్ ఏంటి? చేతబడికున్న బేసిసే. ఇప్పుడు చేతబడికి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాటికి పెద్ద తేడా ఏం లేదు. గుడ్డు, మిరపకాయ, నిమ్మకాయలో వాళ్ళేం చూస్తున్నారో మీరు కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తున్నారు, పసుపు పెట్టి ఏం చేస్తున్నారు ఒకసారి ఉమ్, ఆలోచించుకో. ఉమ్, వీటి వెనక ఉన్నది ఏమిటి? ఉమ్, వీటి వెనక ఉన్నది ఏమిటంటే ఒక నంబర్కి, ఒక రంగుకి, ఉమ్, ఒక వస్తువుకి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి అని ఆ శక్తులని ఆ పదార్థానికి ఆపాదించి ఉమ్, ఆ పదార్థం కారణంగా నిత్య జీవితంలో మనం చేసుకుంటున్న విషయాలలో సక్సెస్ కానీ నష్టం కానీ వచ్చే ఆస్కారం ఉంటుంది అని నమ్మటం. ఉమ్, ఈ నమ్మకాన్ని మనం అడ్రస్ చేయకుండా కొబ్బరికాయ కొట్టడం వరకు ఓకే, ఉమ్, పుచ్చకాయ కొట్టడం దగ్గరే లేకపోతే గుమ్మడికాయ కొట్టడం దగ్గరే మూఢనమ్మకం మొదలవుతుంది అని అనుకోవటం అంటే ధైర్యం చేయలేకపోవడం. ఉమ్, వీటన్నిటి వెనుక ఉన్న వెనుకబడిన తనం ఏదైతే ఉందో, ఉమ్, ఒక వస్తువుకి ప్రత్యేకమైన శక్తులు, ఒక నంబర్కి ప్రత్యేకమైన శక్తులు, ఒక కలర్కి కొన్ని రకాల శక్తులు, వీటిని ఆపాదించటం, మనకు నచ్చని వాటిని మనం మూఢనమ్మకం అంటాం. ఉమ్, మనం నచ్చిన వాటిల్ని ఇది మతము, ఇది ఎక్కువ మాట్లాడొద్దు, నీకేం చేసింది ఇది నేను నమ్మితే అని ప్రశ్న వేయడం. ఇట్లా ఎదురు రంకెలు వేసిన కారణంగా వాస్తవాలు ఏం మారవు కదండి. ఇప్పుడు నేను నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసిన లడ్డు నీ నోట్లోకి నేను ఊస్తే నీ జబ్బు పోతుంది, నీకు కోవిడ్ రాదు అని చెప్తే నమ్మారు. మధ్యప్రదేశ్లో లాత్మార్ బాబా ఒకడున్నాడు. మన లోక్సభ స్పీకర్ జక్కర్ గారు వెళ్ళి తన్నించుకున్నాడు. ఆ బాబా పని ఏంటంటే తంతాడు వాడు అంతే. నాంపల్లి దగ్గర తన మూత్రాన్ని బాటిల్లో కట్టి ఇవ్వటం. చూడండి, ఇది కూడా నమ్మకమే, ఇది కూడా మతమే. చాలా మందికి నువ్వు అంటానికి ఇల్లేదు అంటే కేసు పెడతాను. ఇది ఒక సమాజం సాంస్కృతికంగా విజ్ఞానపరంగా ఆత్మహత్య చేసుకోవటం. ఇప్పుడు నిజంగా మతాన్ని నమ్మేవారు, దేవుణ్ణి నమ్మేవారు ఆ నమ్మకాన్ని ఉన్నతంగా కూడా పెట్టుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు జంతు బలి, బిడ్డని బలి ఇచ్చారు కదండి.
6 ఏళ్ల క్రితము జనవరి 31వ తారీఖున ఆ గ్రహణం టైంలో అవును. బిడ్డని హైదరాబాద్ లో చంపేస్తే హైదరాబాద్ హైదరాబాద్లో లోనే. ఉప్పల్లో అవును. ఉప్పల్లో హైటెక్ సిటీకి ఎక్కువ దూరం ఏం లేదు. హైటెక్ సిటీకి 150 కిలోమీటర్ల దూరంలో ఎన్నో బాణామతి హత్యల్ని మేము ఇన్వెస్టిగేట్ చేశాము. ఎన్నో హత్యల్ని నా మిత్రులు ఆపారు. వీటన్నిటికీ కారణం ఎగ్జామిన్ చేయకుండా, ప్రశ్న వేయకుండా కొన్ని రకాల నమ్మకాలు ఉంచుకోవటం. ఆ నమ్మకాల ఆధారంగా ఎంతటి ఘోరాన్నైనా ఎటువంటి నైతిక అడ్డంకులు లేకుండా చేసేయటం. దిస్ ఈజ్ అ ఫండమెంటల్. ఇప్పుడు ఈ ఈ బోలే బాబానో ఏదో ఎవరైతే ఉన్నారో ఈజ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ అండి. అవును. ఒకసారి మన ఆలోచనని ఒకరి కాళ్ళ దగ్గర మనం పెట్టేసినాక వాళ్ళ చేతిలో మనం కీలు బొమ్మలం. ఇప్పుడు ఆసారాం బాపు జైల్లో ఉన్నాడు కదండి. అవును. యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అతనికి. ఎందుకు విధించారు? అతను ఎవరో నాకు తెలియదు, నేను పేపర్లలో చూడటమే. అతను ఒక బాలికని చెరిచాడు అని, లైంగికంగా కొన్ని ఏళ్ల పాటు వేధించాడు అని పోలీసు విచారణలో తేలి కోర్టులో ట్రయల్ తర్వాత అతను హీ ఈజ్ గిల్టీ ఆఫ్ దిస్, ఆఫ్ రేప్, ఆఫ్ మర్డర్ అని అతన్ని యావజ్జీవ కారాగార శిక్షకు గురి చేశారు. అతను కోర్టులో 80 ఏళ్ల చిల్లర వయసులో జైల్లో ఉన్నాడు. ఆ చిన్న పాప ఎవరైతే విక్టిమ్ అయ్యారో ఆవిడ తన తల్లిదండ్రులకి చెప్పుకుంది. వాళ్ళు నమ్మలేదు. నా బిడ్డ తనకింత అన్యాయం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా మనిషికి రాలేదు. మీ విచక్షణని, మీ ఆలోచనని, ఆలోచించే శక్తిని మీరు ఎప్పుడైతే ఇంకొకళ్ళ చేతిలో పెడతారో ఫినిష్. అది ఇక మీ జీవితం కాదు. వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడతారు మీరు. ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చిల్లో క్యాథలిక్ ప్రీస్ట్లు వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని వాళ్ళ చర్చ్ చెప్తుంది. ఇప్పుడు ఆకలి ఎలాగో సెక్షువల్ అర్జెస్ కూడా మనిషి శరీరంలో భాగం. కొంతమంది ఎక్సెప్షనలీ కొన్ని మానసిక ఆరోగ్యాల కారణంగా ఆ డిజైర్స్ ఉండకపోవచ్చు. ఫిజియలాజికల్ ఇబ్బందుల కారణంగా ఆ రెస్పాన్సెస్ ఉండకపోవచ్చు. మామూలు మనుషులందరిలో కూడా లైంగిక వాంఛలు ఉంటాయి. వారిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని కట్టడి చేసినప్పుడు విపరీతమైన మీన్స్లో అవి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇప్పుడు క్యాథలిక్ చర్చిల్లో ఉన్న ప్రీస్టుల్లో చాలామంది, ఒకళ్ళు ఇద్దరు కాదండి, చాలామంది, వందల్లో, ఫ్రాన్స్లో అయితే వేలల్లో అని ఒక కమిషన్ తేల్చింది. చిన్న పిల్లల్ని, అంటే 16 ఏళ్ళు నిన్నని పిల్లల్ని, 18 ఏళ్ళు నిన్నని పిల్లల్ని, 16, 18 ఎందుకు అంటున్నానంటే ఏజ్ ఆఫ్ సెక్షువల్ కంటెంట్ దేశం బట్టి మారుతుంది. కొన్ని దేశాల్లో 16 ఏళ్ళు, కొన్ని దేశాల్లో 18 ఏళ్ళు. అంటే లైంగిక ఎక్స్పీరియన్స్ని ఇంకొకరితో పొందటానికి కన్సెంట్ ఇవ్వటానికి అవకాశం లేని వయస్సు అది. సో ఆ అమ్మాయి ఒప్పుకుంది, 12 ఏళ్ల పాప అయితే ఏమైంది, ఒప్పుకుంది కదా అని అనటానికి వీల్లేదు. అట్లా మగపిల్లలని వేధించిన మగ ప్రీస్టులు, ఆడపిల్లల్ని వేధించిన మగ ప్రీస్టులు, వారి విక్టిమ్స్ కొన్ని లక్షల మంది ఉండటం అన్నది ప్రభుత్వాలు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చినాయి. క్యాథలిక్ చర్చ్ విషయాలు మేమే, ఇందాక మీరు అన్నారు చూడండి, హిందువుల గురించే చెప్తారా మీరు అని అడిగే వాళ్ళకి సమాచారం ఏంటంటే వాటికన్ వ్యవహారాలని యునైటెడ్ నేషన్స్లో బయటపెట్టిన అంతర్జాతీయ మానవవాద నైతికవాద సంఘానికి అది జరుగుతున్న కాలంలో నేను సంచాలకుడిని, నేను డైరెక్టర్ని, మా టీం వారు చేశారు.
నా సపోర్ట్తో. అది అంతర్జాతీయంగా బయట పెట్టడం జరిగింది. కేవలం మేం చేసామని కాదు, ఆ ఫోరంలో మేం చేసాం. కోర్టులకు వెళ్ళారు, కాంపెన్సేషన్స్ తీసుకున్నారు. చాలా మంది జడ్జిలు, చాలా మంది కార్డినల్ లెవెల్లో వాళ్ళని జైలుకు పంపించారు. ఎలా జరిగిందండి? ఎలా జరిగిందంటే, ఒకళ్ళని ఇంత నమ్మేసేసరికి వాళ్ళు ఏం చేసినా చెల్లిపోయింది. ఇది 18 ఏళ్ళు నిండంగానే మెచ్యూరిటీ వస్తుందని అనుకోకూడదు. 30-40 ఏళ్ల వయసులో ఉన్న ఆడవారిని కూడా లైంగికంగా వేధించారు, హింసించారు అన్నవి మనం వార్తలు వింటూనే ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి కేసెస్ మనకు తెలుసు. ఈ జ్యోతిష్యులు స్కౌండ్రల్స్ కొంతమంది భగోళ పూజలని చేయటం మొదలుపెట్టారు. భగోళ పూజలు అంటే ఏంటండి? ఆడవాళ్ళు యాంకర్లుగా కూర్చోబెట్టుకుని భగోళ పూజల గురించి చెబుతారు ఈ ఒళ్ళు బలిసిన జ్యోతిష్యులు. భగోళ పూజలు అంటే నగ్నంగా ఆడవాళ్ళని కూర్చోబెట్టి వారి జననాంగాలకి కూడా పూజ చేస్తారు. ఈ యాంకర్లు చేయించుకుంటున్నారా వీళ్ళతో? నగ్నంగా కూర్చుని తమ జననాంగాలకి ఈ ఒళ్ళు బలిసిన జ్యోతిష్యులతో పూజలు చేయించుకుంటున్నారా? వీళ్ళు అక్కడ కూర్చొని ప్రచారం చేస్తున్నారు. నిజంగా పూజలు చేస్తున్నారో లేదో కానీ అంతే ఘోరం వీళ్ళు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చేస్తున్నారు. చూడండి ఎంత దారుణమైన పనులు ఎటువంటి వారి కోఆపరేషన్తో స్ప్రెడ్ అవుతున్నాయి. సో దాన్ని పూజ అనంగానే, దానికి దేవునితో సంబంధం అనంగానే ప్రశ్నలు వేయటం ఆపివేస్తుంది. ఇది మతం విషయం కాదండి, ఇది మానవ హక్కుల విషయం. ఈ తేడా గమనించటానికి పరిణతి చెందిన సమాజం కావాలి. దానికోసమే మనం కష్టపడుతున్నది. పరిణతి రావాలి సమాజం. ఏది మతం, ఏది నమ్మకం, ఏది ఆధ్యాత్మికం, ఏది మనల్ని వాటి పేరుతో చేస్తున్న మోసం, ఏది సైన్స్, ఏది మానవ హక్కుల ఉల్లంఘన. ఈ విచక్షణ పొందిన రోజు వీటి మీద నమ్మకాలు ఉన్న వాళ్ళు అంత మోతాదులో బాధితులుగా మారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం ఇన్ అవర్ సొసైటీ. మతంతో కాదు ఇక్కడ సంబంధం. ఆలోచన విధానం పరిణతి చెందని కారణంగా, ఏది చెబితే అది నమ్మేవారు ఉండటం కారణంగా ఇలా జరుగుతుందండి. ఇవాళ కోట్ల రూపాయలు గడిస్తున్న జ్యోతిష్యులు, వాస్తు అన్న అబద్ధం పేరుతో వ్యాపారాలు చేసుకుంటున్న చదువు రాని, ఆర్కిటెక్చర్ తెలియని మనుషులు, కులాల పరంగానే భూమిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నవారు. మీకు తెలుసా అండి, వాస్తులో దళితులకు ఒక వాస్తు ఉంటుంది, క్షత్రియులకు ఒక వాస్తు ఉంటుంది, కోమట్లకు ఒక వాస్తు ఉంటుంది, బ్రాహ్మణులకు ఇంకొక వాస్తు ఉంటుంది. సువర్ణ భూమి ఏ కులానికి చెందుతుందో మీరే చెప్పాలి. అట్లాగే రాక్షస భూమి ఏ కులానికి చెందుతుందో ఈ విజ్ఞులందరూ ఆలోచించుకోవాలి. కారంగా ఉన్న భూమి ఎవరికి చెందుతుంది, తీపిగా ఉన్న, అరే ఈ దరిద్రులు మట్టిని కూడా నోట్లో పెట్టుకుని రుచులు చూస్తున్నారా? తీయగా ఉన్న భూమి, కారంగా ఉన్న భూమి కారంగా ఉంటుందా? ఇవి చిన్నపిల్లలు కూడా పసిగట్టగలరు దీంట్లో ఉన్న నాన్ సెన్స్. కానీ లేపలేసుకో, అట్లా మాట్లాడకూడదు, తప్పు, అట్లాంటి ప్రశ్న వేయకూడదు అని పిల్లల్ని మనం బ్రెయిన్ వాష్ చేసిన కారణంగా పాపం ఈ బిడ్డలు పెద్దయ్యాక దీన్ని నమ్మటం కంటిన్యూ చేస్తారు. వారికి వారుగా ఆలోచించటం చెయ్యరు. సో హాత్రాస్కి సమాధానం రెండు రకాలుగా ఉందండి. ఒకటేమో అందరూ లక్షల్లో జనాలు అక్కడికి చేరటం అన్నది ఆశ్చర్యకరం. ఇట్స్ నాట్ డిజైరబుల్ బికాస్ ద రీజన్స్ ఫర్ గోయింగ్ దేర్ ఆర్ నాట్ సెన్సిబుల్ రీజన్స్. ఒక మనిషిని చూస్తే మంచి జరుగుతుంది, ఒక మనిషిని ముట్టుకుంటే నా జీవితం బాగుపడుతుంది, ఓ మనిషి నా వెంక చూస్తే ఒక ప్రత్యేక శక్తి నా వైపుకి వస్తుంది, లేదు ఒక మనిషి నా వెంక చూస్తే అది చెడు కన్ను కాబట్టి ఆ చెడు చూపు కారణంగా నాకు దిష్టి తగులుతుంది.
అని అనుకోవటం అన్నవి చాలా డిస్గ్రేస్ఫుల్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఫర్ గోయింగ్ టు సీ సమ్మన్. ఇప్పుడు ఆయన ప్రవచనంలో మంచిగా ఎలా ఉండాలో చెప్తున్నాడు అని అంటే, దాంతో నేను ఏకీభవించకపోయినా ఆ పర్పస్ కోసం వెళ్తున్నారు కాబట్టి ఐ విల్ సే ఇట్స్ ఇంట్రెస్టింగ్. దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ. అది ఒకటైతే, రెండోది ప్రాక్టికల్ క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. నేను మీతో అన్నట్టుగా మాకు స్కౌట్స్లో ఉన్నప్పుడు మా స్కౌట్స్ టీచర్స్ నేర్పించింది కానీ, ఎన్సిసి క్యాదేలందరికీ వాళ్ళ ట్రైనింగ్లో నేర్పించేది కానీ, పోలీసులకి నేర్పించేది కానీ, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాకపో. ఒక డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్నే క్రియేట్ చేశారే, అట్లాంటిది ఈ ప్రదీప్ కుమార్ గారి పేపర్ నన్ను ఆధారం చేసుకుని లార్జ్ స్కేల్ ఎమర్జెన్సీస్ ఇన్ రిలీజియస్ గ్యాదరింగ్ అన్నది మనం చూస్తున్నాం కాబట్టి గైడ్ లైన్స్ ఇష్యూ చేయటం, వాటిని ఇంప్లిమెంట్ చేయటం, అది చేస్తే పోలీస్ వ్యవస్థ కూడా విల్ సేవ్ సో మచ్ ఆఫ్ సో మెనీ పీపుల్స్ లైఫ్స్. జరగట్లేదుగా. మీరు టెంపుల్స్కి వెళ్తారు, అక్కడ పోలీసులు ఉంటారండి నామకే వాస్తే, వాళ్ళు ఏం చేస్తూ ఉండరు కదా క్రౌడ్ని కంట్రోల్ చేయటం. కనీసం సినిమా హాల్లో టికెట్లు కొనడానికి లైన్ కడితే దాన్ని రెగ్యులేట్ చేయడానికి జనాలు ఉండేవాళ్ళు. ఆ మాత్రం కంట్రోల్ కూడా లేదు కదండి వాళ్ళు. ఎందుకు లేదంటే మీరు బాధ్యతలన్నీ దేవుడి మీద పెట్టేశారు, ఓ మంత్రానికి అప్పచెప్పారు. మంచి చేయటానికి, ఒక పని జరగటానికి మీరు బాధ్యత తీసుకోవట్లా. మీరు ఈ బాధ్యతని ఇంకొకళ్ళకి అప్పచెప్పారు. అప్పుడు ఇట్లాగే జరుగుతుంది. ఎస్ బాబు గారు, మనలో చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మతంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచనల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతిసారి అనుకుంటాం మనం ఇంకోసారి జరగకూడదు అని, బట్ ఇంకోసారి జరగకుండా మనం ఇప్పుడు ఎలా మారాము, ఎలాంటి చర్యలు తీసుకున్నాము అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో Yes. మచ్ అండి. థ్యాంక్ యూ అండి.